నమస్తే నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. రేషన్ కార్డుల పంపిణీ అనేది స్వయంగా చేయాలనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు వచ్చారు. సో అసలు ఈ పంపిణీ ఎట్లా జరిగింది, ఇంకా మనం ఎవరు మాట్లాడుకున్నా లోకల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో వాటి గురించి కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లున్నారు? నమస్కారం, బాగున్నాం సార్. పంపిణీ ఎట్లా జరిగింది? మీరు చూసిండొచ్చు కదా, మా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు 155 కొత్త రేషన్ కార్డ్స్, 2230 యాడ్స్ మెంబర్స్ యాడ్స్, మొత్తము 2380 మొత్తం కలిసి 2380 మంది లబ్ధిదారులకు రేషన్ వచ్చే విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆగిపోయిన వాళ్ళకి, లేకపోతే ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి? ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి ఎవరికి ఎలిజిబుల్, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకు రొటీన్గా అప్లై చేసుకుంటే వాళ్ళందరూ కూడా. ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం మీది. నిజంగానే మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందా? మా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నారు, తప్పకుండా ఆ ప్రయత్నంలో ప్రభుత్వం పనిచేస్తుంది. ముస్లిం ఓట్లు బీసీ రిజర్వేషన్లో ముస్లింలు కూడా కలిశారు అని అంటున్నారు. బీజేపీ అంటోంది, అలాగే బీఆర్ఎస్. మైనారిటీ అలాగూ బీసీ రిజర్వేషన్ కలవలేదు. ఓకే, అయితే ఈ బీసీ ఒకవేళ బీసీ ముస్లింలు ఎవరైనా బీసీ కింద వచ్చేటట్లు ఉంటే కూడా కలిసి ఉండొచ్చు. దానికి వాళ్ళని తీసేసే వరకు రాజకీయ యుద్ధం చేస్తానంటున్నాయి మిగతా పార్టీలు, ఏమంటారు? వెయిట్ చేద్దామంటారా? 42% రిజర్వేషన్ అంటే ఓన్లీ రాజకీయం పరంగా అనుకోవచ్చా, లేకపోతే విద్య, వైద్యం, నిరుద్యోగం కూడా అమలవుతుందా? మా ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నారు, బీసీ రిజర్వేషన్ 42% అన్నిట్లో తీసుకోవాలనే సంకల్పంతోనే, కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు. సార్, ఫతేపూర్లో రోడ్డు నిర్మాణ పనులు కానీ, బ్రహ్మం గుడి దగ్గర రైల్వే బ్రిడ్జ్ పనులు కానీ ఆగిపోయినాయని గ్రామస్తులందరూ ఆవేదన చెందుతున్నారు. అసలు ఆ పనులు స్టార్ట్ అయ్యి ఎందుకు ఆగిపోయినాయి? ఎప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు పూర్తి స్థాయిలో జరుగుతాయి? ఫతేపూర్ బ్రిడ్జి కాడ, తీగల బ్రిడ్జి కాడ వాస్తవము టెండర్ అయింది, శాంక్షన్ ఉంది, కాంట్రాక్టర్ పని చేయాలి. కాంట్రాక్టర్ లోపం వల్ల పని జరగడం లేదు. బీసీ రిజర్వేషన్ కి అయితే మీరు కట్టుబడి ఉన్నారని చెప్పారు. సో లోకల్ ఎలక్షన్స్ లో మీ పార్టీ ఎన్ని సాధించుకునే అవకాశం ఉంది సీట్లు? అలాగే ప్రజలు నిర్ణయం చేస్తారు ఆ రోజు. ప్రజలు బీఆర్ఎస్ కూడా చాలా స్పీడ్ మీద ఉన్నాయి. మీకు అన్ని ఇప్పుడు ఎలక్షన్ అన్నప్పుడే అన్ని పార్టీలకు అవకాశం అవుతుంది, అందరూ స్పీడ్గానే పోతారు. అందులో ప్రజలు ఎవరిని చాయిస్తే, ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. అది మొత్తానికైతే ఇప్పటివరకు ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, కార్డులు లేకపోతే ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నా, ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అభివృద్ధి పనులు జరుగుతూనే ఉంటాయి. సో ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అందరికీ పంపిణీ కార్యక్రమం ఉంటుంది, అందరికీ కార్డులు అందే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు. ఇది ఇక్కడ ఒక చిన్న F2F. కెమెరామెన్ కళ్యాణ్తో యశోద, పల్లవి టీవీ.